నమస్తే, వెల్కమ్ టు మా తెలంగాణ టీవీ. ఇక వివరాలకు వెళ్తే, బుగ్గారం మండలం సిరికొండ గ్రామంలో ఇటీవల ప్రమాదవశాత్తు జరిగిన అగ్ని ప్రమాదంలో సుమారు 200కి పైగా ఈత చెట్లు దగ్ధం అవ్వగా ఆ విషయం తెలుసుకున్న ప్రభుత్వం విప్ ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గురువారం రోజున దగ్ధమైన ఈత వనాన్ని మండల నాయకులతో కలిసి పరిశీలించారు. అనంతరం జిల్లా కలెక్టర్తో మరియు ఎక్సైజ్ అధికారులతో మాట్లాడారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ఇటీవల ప్రమాదవశాత్తు జరిగిన అగ్ని ప్రమాదంలో సిరికొండ గ్రామంలో సుమారు 200కు పైగా ఈత చెట్లు కాలిపోవడం చాలా బాధాకరమని, దీనిపై ఆధారపడి సుమారు 40 కుటుంబాలు జీవనోపాధి పొందుతున్నారని, ఈ సంఘటన గురించి జిల్లా కలెక్టర్ గారితో అదేవిధంగా ఎక్సైజ్ అధికారులతో మాట్లాడడం జరిగిందని, నష్టపోయిన గౌడ కులస్తులను ప్రభుత్వం తరపున ఆదుకుంటామని, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి వారికి నష్టపరిహారం అందే విధంగా చర్యలు తీసుకుంటామని, గ్రామానికి సంబంధించిన పలు సమస్యలను కూడా తన దృష్టికి తీసుకురావడం జరిగిందని, వాటిని కూడా ఎన్నికల కోడ్ ముగిసిన అనంతరం పరిష్కరిస్తామని ఈ సందర్భంగా తెలిపారు. కొన్న కొత్త ఫోన్ సిరికొండ గ్రామానికి సంబంధించినటువంటి మా గౌడ సోదరుల యొక్క ఈత చెట్టు మొత్తం కూడా అగ్నికి ఆవుతాయి, మొత్తం కాలిపోవడం జరిగింది. సుమారు 1000 చెట్ల వరకు ఈ యొక్క అగ్నికి మంటల్లో మొత్తం కూడా చెట్లు మొత్తం దేనికి కూడా అంటే భవిష్యత్తులో దేనికి ఉపయోగపడే విధంగా కాలిపోయింది. 2-3 సంవత్సరాల వరకు కూడా ఈ చెట్లు ఎలాంటి పని చేయకుండా దానిపై ఆధారపడేటువంటి సుమారు ఈ మండలానికి గ్రామానికి సంబంధించినటువంటి గౌడ కులస్తులు ఆధారపడినారు. మరి బయట వాళ్ళు వాళ్ళ పాలు ఉంటాయి, ఆ పాలకు సంబంధించిన కుటుంబాలు కూడా బయట ఎక్కడో పని చేసుకుంటూ కూడా ఈ చెట్ల మీద ఆధారపడే కుటుంబాలు కూడా ఉంటాయి. సుమారు 40 కుటుంబాలు ఉన్నాయని చెప్పేసి గౌడ కులస్తు పెద్దలు చెప్తున్నారు. మరి ఆ విషయాన్ని మేము ఈ జిల్లాకు సంబంధించిన జిల్లా కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళాము, ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వారి దృష్టికి తీసుకెళ్ళాము. నూతనంగా ఏర్పడేటువంటి ప్రభుత్వం రాష్ట్ర ముఖ్యమంత్రి గారి పెద్ద రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో కూడా మన గౌడ కులస్తులకు ఏదైతే ఈ మంటల్లో ఈత చెట్లు కాలిపోయిన వారికి ఎక్స్గ్రేషన్ ప్రభుత్వ పరంగా ఎక్స్గ్రేషన్ ఇవ్వాలని చెప్పేసి శాసనసభ్యులుగా విప్పుగా వారి ద్వారా ప్రభుత్వాన్ని కోరుతూ, మరి వారికి సంబంధించినటువంటి రెవెన్యూ పరంగా ఇక్కడ ప్రభుత్వ శివార్లో కొంత భూమి ఉందని చెప్పి అంటున్నారు. గ్రామ ప్రజలందరూ కూడా మన గ్రామ సభ ద్వారా ఆ భూమి మన గౌడ పెద్దలకు కేటాయించే విధంగా కూడా స్థానిక ఒక రిప్రజెంటేషన్ ఇచ్చినట్టయితే దాని మీద నేను ఎంఆర్ గారికి తహసీల్ అదేవిధంగా ఆర్డీఓ గారికి కలెక్టర్ గారికి కూడా ఆ రిప్రజెంటేషన్ పంపిస్తాను విషయం తెలియజేసుకుంటూ, మరి ఈరోజు ఇంత ఎండలో మరి విపరీతమైన ఎండ వేడి ఉన్నది. మరి ఈ అగ్నికి ఆవుతైపోయినటువంటి గౌడ కులస్తులు కానీ అదేవిధంగా రైతులకు సంబంధించిన కరెంటు విషయంలో కూడా లూజ్ వైర్లు ఉన్నాయి, చాలా ఇబ్బంది అవుతున్నాయని రైతులకు సంబంధించిన విషయాలు కూడా మా దృష్టికి తీసుకురావడం జరిగింది. మరి అవి కూడా ఎలక్షన్ కోడ్ 5 తారీఖు వరకు ఎలక్షన్ కోడ్ ఉంది దేశంలో. మరి ఎలక్షన్ కోడ్ అయిన వెంటనే ఈ సిరికొండ గ్రామానికి కానీ బుగ్గారం మండలం కానీ ధర్మపురి 6 మండలాలకు సంబంధించినటువంటి రైతుల యొక్క సమస్యలు కానీ అన్ని వర్గాల ప్రజల యొక్క సమస్యలు కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి మరి ముఖ్యంగా ఈ గౌడ కులానికి సంబంధించిన మా సొసైటీ ద్వారా మరి ఏ విధంగా న్యాయం చేయగలుగుతావో ప్రభుత్వం ద్వారా న్యాయం చేసే విధంగా నా వంతు బాధ్యతగా నేను ప్రయత్నం చేస్తానన్న విషయాన్ని మరొకసారి మీడియా మిత్రులకు తెలియజేసుకుంటూ, ఆ గౌడ సోదరులకు కూడా నేను మనవి చేసుకుంటున్నా. ప్రభుత్వ పరంగా మీకు ఏదైతే భూమి ఇవ్వాలో 100%